వెల్కమ్ టు మీలో ఎవరు వేలాధికారి. డబ్బు అంటే ఆశ అందరికీ ఉంటుంది, కానీ దాన్ని దక్కించుకునే లక్ కొందరికి వస్తుంది. ఈరోజు తన లక్ని చెక్ చేసుకోవడానికి ప్రముఖ వ్యాపారవేత్త సునీల్ లంబానీ గారు మన ముందు రెడీగా ఉన్నారు. సునీల్ లంబానీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ టు వన్స్ అగైన్ వరల్డ్ బిగ్గెస్ట్ గేమ్ షో మీలో ఎవరు వేలాధికారి. ఒక్కొంత వంశీ ఈడవిడ నా మీద ఉలపిండి వేస్తానువా? ఇది ఉలవపిండి కాదు నాయన, సాక్షాత్తు కైలాసం నుంచి తీసుకొచ్చిన విభూతి. నేను కబోర్డ్లో కనిపిస్తాను. సెక్యూరిటీ పందిరిలా తిని తొంగంటారు. ఎవరు పక్కిరి గారు వెళ్ళిపోతున్నారు. అయ్యండి అయ్యండ్రా. మిక్కినేని గారు, ఈయన పక్కీరు గిక్కిరి కాదండి, మా గురువు గారు. అజ్ఞానంతో కూరుకుపోయిన వారిని తన విజ్ఞానంతో పైకి లేపే మా గురువు గారిని పట్టుకొని పక్కీరు అంటారా? ఈయన పేరేం పేరో తెలుసా? తెలీదా? శ్రీ 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 రామజోగయ్య శాస్త్రి గారు. శ్రీను వైట్ల వీళ్ళు అంత పవర్ ఉంది అంటే మిడతలు నెరేసుకుని ఉడతలు పట్టుకుని చిడతలు కొట్టుకునే వాళ్ళ కొనడం వీళ్ళు అంత పవర్ ఉందా? ఈయన గురించి నేను చెప్పింది ఇంకా చాలా తక్కువ అండి. ఈయన అనుకుంటే పంచభూతాలతో పాట పాడిస్తాడు, నవగ్రహాలతో నాట్యం ఆడిస్తాడు. సర్లే నేను చూస్తాను, అంత పవర్ నేను చూస్తాను. కానీ గేమ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? పక్కిరి కంట్లో కూదండి విభూదే. ఓకే లంబానీ గారి గేమ్ స్టార్ట్ చేద్దామా? చూడ ఇదేటి ఆడియన్స్లో కూకమని ఇక్కడికి వెళ్ళిపోచ్చినాడా? కూకమని ఆడియన్స్లో. మిక్కిరేని గారు, చెప్పాను కదా మీకు, నేను ఎక్కడుంటే నా శాస్త్రి అక్కడే ఉంటాడు. నాకు ఈ హెల్ప్ చేయండి చాలు. గోపిమోహన్ అయితే 3 లైఫ్ లైన్ మాత్రం ఏమన్నా మాకు చెప్తాను. లైఫ్ లైన్ ఇవ్వవా? మీరు మాకు చేసిన ఈ హెల్ప్ లైనే పెద్ద హెల్ప్, మరి లైఫ్ లైన్ ఎందుకు? ఓకేనా మరి? ఓకే. కంప్యూటర్ బాబాయ్, మరి అతనికి వదిలి 3 లైఫ్ లైన్లు వద్దంటున్నారు. ఓకే, నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు. ఓకే లంబానీ గారు, మరి క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? నేను ఒకసారి మా గురువు గారిని అడుగుతాను. గురువుగారు క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం లంబాణి. ఓ పిడిచి వెళ్ళిపోతున్నట్టుందా? ఈ తాళాలు పెట్టు. పిడిచి కాదు, అమ్మ పూనింది. పూనకమా? నింపండి తీసినాడా? గురుగారు తినాలా? పెట్టుకోవాలి. ఎక్కడ? టేబుల్ మీద. ఎవరు మీరేటి శాతపాలు గారు చేస్తాను రేటు వీటితోనా? అది అమ్మ నుంచి అనుగ్రహం వచ్చింది, అంటే క్వశ్చన్ స్టార్ట్ చేయమని. సరే మరి క్వశ్చన్లు అడుగుతాను. అడగండి. కంప్యూటర్ బాబాయ్, క్వశ్చన్ ప్లీజ్. ఓకే, వారంలో ఆదివారం ఎన్నిసార్లు వస్తుంది? గురుగారు, ఆప్షన్ ఈ మీనా. మేనా? ఆడపిల్ల కనిపిస్తానేటి నేను. కంగారు పడు, షార్ట్ రూట్లో పిలిచాను. మిక్కిలిలో మీ, నాగార్జునలో నా, కలిపితే మీనా. ఇక మళ్ళీ సాఫ్ట్వేర్ పేర్లు పెట్టామని బాగా చెప్తాను నాకు. సర్లేదు గురువుగారు, ఆ షార్ట్ కట్ ఏదో నాకు పెట్టండి. నీకు చెప్పనా? సునీల్ లంబానీ. సునీల్లో లంబానీలో లా కలిపితే సరే, కానీ షార్ట్ పేరు నీకు కుదరదు, కానీ లంబానీయే కంటున్నావు. మీరు ఎలా అంటే అలా గురువుగారు. మీరు ఆప్షన్లు ఇవ్వండి, మా గురువుగారు అడిగారు కదా. సరే సరే కంప్యూటర్ బాబాయ్, ఆప్షన్స్ ప్లీజ్. ఓకే, ఆప్షన్లు వచ్చేసినాయి. ఏ 1 రోజు, బి 2 రోజులు, సి 3 రోజులు, డి 4 రోజులు. గురువుగారు ఎన్ని ఉంటాయండి? ఓకే, 50 సెకండ్స్ ఉన్నాయి. ఈవి వినాయక్. పూరి జగన్నాథ్. ఆన్సర్ ఆదివారం వారానికి ఒక్కసారి వస్తుంది. ఒక్కసారి వస్తుంది. లాక్ చేయమంటారా? చేయండి. కంప్యూటర్ బాబాయ్, లాక్ ఏ 1 రోజు. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. భారీ సెట్టింగ్. గుణశేఖర్. సెకండ్ ఇవ్వ, మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు. ఉంగరాలు దొబ్బేసి. థ్యాంక్స్ గురుగారు. ఓకే, మరి లంబానీ గారు మొదటి ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పారు. అంతా మా గురువు గారి దయ. రెండో ప్రశ్న అడగమంటారా? అడగండి. కంప్యూటర్ బాబాయ్, సెకండ్ క్వశ్చన్ ఇవ్వండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసింది. పంచభూతాన్ని ఏ పంచతో పటాపంచలు చేయొచ్చు? గురువుగారు పంచభూతం అంటున్నాను, నాకేం అర్థం కాలేదు. ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ వినండి. ఆప్షన్స్. కంప్యూటర్ బాబాయ్, ఆప్షన్స్ ఇవ్వండి.
ఓకే. ఆప్షన్ ఏ కాటన్ పంచె, ఆప్షన్ బి ఖద్దర్ పంచె, సి సిల్క్ పంచె, డి పట్టు పంచె. గురువు ఇంతకీ ఏ పంచే? పంచాంగం చూసి చెప్తాం. రాఘవేంద్రరావు రాజమౌళి చెప్పు. పట్టు పంచ. డి పట్టు పంచె. డి పట్టు పంచ. లాక్ చేయమంటారా? లాక్ చేసుకో. చూడండి, సునీల్ అంబానీ గారు ఉలపిండాలకి వేస్తాడా, బట్టలు ఉతుకుతాడు అనుకుంటాడా, విమల్ కూడా ఇంట్లో లేదు. ఇదిగో ఇంకోసారి ఉలపిండి వేస్తే మాత్రం పేక పిండి వేస్తున్నా. అయినా మీరు ఇలాంటి మూర్ఖుల మీదకి మన ఈ పిండిని వదిలేసి ఎందుకు వేస్ట్ చేసుకుంటారు గురువు గారు? పట్టు పంచ డి లాక్ చేయి. డి పట్టు పంచె. పట్టు పంచ. అవునా, ఒకసారి రండిట. ఆయన చూస్తుంటే శారదా నది ఒడ్డున ఇటుక బ్యాటలు చేసుకునేలాగా ఉన్నాడు. నిజంగా పవర్ ఉంది దానిలో. ఆయన గురించి నీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. మీరు అది లాక్ చేయండి ముందు. డి పట్టు పంచె. పట్టు పంచ. మీరు మాత్రం కంప్యూటర్ బాబాయ్ లాక్ డి పట్టు పంచె. సరేనా గురువు గారు? ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. శ్రీదేవి రాంగోపాల్ వర్మ. సెకండ్ వన్ మీరు 2000 రూపాయలు గెలుచుకోండి. కంప్యూటర్ బాబాయ్ థర్డ్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే, క్వశ్చన్ వచ్చేసింది. ఇండియన్ కరెన్సీ మీద ఎవరి ఫోటో ఉంటుంది? ఆప్షన్లు చెప్పండి. ఆప్షన్ ఓకే. ఏ ఇందిరాగాంధీ, బి సోనియా గాంధీ, సి రాహుల్ గాంధీ, డి మహాత్మా గాంధీ. నాకు గాంధీ అని తెలుసు కానీ ఇంతమంది ఉన్నారని నాకు తెలియదు గురుగారు. కొంచెం మీరే ఆ దివ్య దృష్టితో. శుక్రుడికి శని చాలా దగ్గరగా ఉన్నాడు. శని తప్పుకోగానే శుక్రుడు నా చెవులో చెప్తాడు, అప్పుడు నీ చెవులో చెప్తాను. ఈలోగా నువ్వు కూడా ఆలోచించు. చెప్తాడు గురువు చెప్తాడు. చెప్తారా? నేను కూకోనండి, టైం అయిపోతుంది, త్వరగా చెప్పండి. నేను కూడా ఆలోచిస్తున్నాను. చంద్రబాబు నాయుడు. కేసీఆర్. మహాత్మా గాంధీ. ఆన్సర్ మహాత్మా గాంధీ. సూర్ లాక్ చేయమంటారా? ఓదొద్దాయి బాబు, నువ్వు ఇప్పుడు బట్టలు మార్చుకునే. కంప్యూటర్ బాబాయ్ లాక్ డి మహాత్మా గాంధీ. ఎస్, ఇట్స్ ఎ రైట్ ఆన్సర్. కాలు మీద పడిపోతాయి, ముచ్చిరాసుడు కాలు మీద. డబ్బులు నానేస్తాను నీకో. ఏంది గురువు గారు? కక్కెత్త పెట్టి మీద నువ్వు. ఇప్పుడు షో నీదే కానీ డబ్బులు నీవి కాదు. మా గురువు గారి ఆజ్ఞ మేరకు, అనుమతి మేరకు ఆ డబ్బులు నాకు వస్తున్నాయి. ఏదో నీ గల్లా పెట్టెలోంచి ఇచ్చినట్టు ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? గల్లా పెట్టి కాకపోయినా ఇప్పుడు నానెత్తాను. నువ్వు 10 సార్లు ఆయన కాలు మీద ఎందుకు పడిపోతాను? గురువు గారు అయ్యా, ఈ టైం బాగున్నట్టుంది. సరే గురువు గారు, గెలిచేస్తారు ఈరోజు, డబ్బులు ఖచ్చితంగా గెలిచేస్తారు. ఇలా ఇంకేం ఈరోజు ఇక్కడ కాపీస్తే రేపు టైం బాగోదు, అప్పుడు చెప్తానండి. డబ్బులు ఆడేస్తాను నీకు, ఆ ముద్ర మొక్కం ఆడేస్తాను డబ్బులు. ఓకే లంబానీ గారు, మరి నీ కోరిక మేరకు బ్రేక్ని ఇస్తున్నాను. ఓకే, కానీ ఈ గేమ్ ఈ రోజుతో ఇక్కడికి స్టాప్ చేసేద్దాం. బ్రేక్ అంటే 5 నిమిషాలు కానీ స్టాప్ ఏంటండి? అంటే మనకి ఎపిసోడ్ 15 మినిట్స్ వరకే ఉంది. మీరేవో డిస్కషన్స్, గ్రహాలు అయ్యి అనుకుని టైం ఎక్కువ చేసి అంటారు మీరు. సరేనా, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం గేమ్. సరే గురువు గారు, మనకు రేపేమన్నా పెద్ద మంచి మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయో కొంచెం చూడండి. నాకు మీటింగ్స్ ఉంటే నేను రాలేను రేపు. చూడమన్నా లంబాడి మీటింగ్స్ అంటే ఏమీ లేదు. ఆ కూరగాయలు అక్కడ పెట్టాలి, అది పెద్ద మీటింగ్ కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఈఎన్స్లోంచి కిరసనాల గురించి మాట్లాడాలి, దానివల్ల నీకేం లాభం లేదు. బోర్డు మీటింగ్ వల్ల నీకేం లాభం లేదు. అంచేత దీనికి వచ్చేద్దాం మళ్ళీ రేపు. ఫ్రీ పబ్లిసిటీ కనపడవచ్చు టీవీలో అంత మానవులు. మీటింగ్స్ కూడా మీ దానికోసం క్యాన్సిల్ చేసుకుంటున్నాం. మా బోర్డు మీటింగ్స్ కొన్ని కోట్లు నష్టపోయినా కూడా మేము ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని ఇక్కడికి వచ్చాము. సో మేము కంటిన్యూ చేస్తాం, నెక్స్ట్ వస్తాం. ఓకే, చూసారుగా వ్యూవర్స్, ఈరోజు సమయం సహకరించినందువల్ల ఈ ఎపిసోడ్ ఇక్కడ ఆపేయాల్సి వస్తుంది. రేపు తిరిగి సునీల్ లంబానీ గారితో ఇదే ఎపిసోడ్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీలో ఎవరు వేలాధికారి. సరే చూడండి, ఇన్ని ఆప్షన్ నేను బుక్స్ వస్తాను మళ్ళీ.